ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాయ్ఫుల్ జర్నీ. ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిందండి, చాలా లేట్ అయింది. సారీ ఫర్ డిలే. ఈరోజైతే నేను భోజన ప్రియుల కోసం 2 రెసిపీలు చేశాను. చాలా చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. అది ఏంటి అంటే మటన్ గ్రేవీ కర్రీ. అంటే జనరల్గా అందరికీ తెలుసు, కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. అలానే కీమా ఫ్రై. సో అవి సేమ్ నేను ఎలా అయితే చేశానో అలా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ కామెంట్ ఏంటో నాకు పెట్టండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే నేను ముందు పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా నా కిచెన్లోకి. సో యమ్మీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ అలానే కీమా ఫ్రై చూసేద్దామా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు మటన్ గ్రేవీ కర్రీ. అలాగే ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నాను, దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. సో మనం ఇక్కడ మళ్ళీ ఒక 3 పచ్చిమిర్చి, అలాగే 2 టొమాటోస్, అలాగే 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆయిల్ మరుగుతున్నప్పుడు ఒక 3 పచ్చిమిర్చి వేసాను, అలాగే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ మనకి బాగా మగ్గాలంటే మనం ఏం చేస్తామండి, ఎప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేస్తాం కదండి. సో సేమ్ ప్రొసీజర్ నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి ఎవాపరేట్ అయిపోవాలి, బాగా ఇంకిపోవాలి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ కాసేపు మనం మూత పెట్టుకుందాము. సో ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆనియన్ మనకి బాగా మగ్గిపోతుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్నటువంటి మటన్ని దీనిలో వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆ పసుపు అంతా కూడా మనకి ఈ మటన్కి పడుతుంది కాబట్టి బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకుందాము. సో ఇలా మూత పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం వాటర్గా వస్తాయి, దాన్ని నీసి నీరు అంటారు. సో ఏ నాన్ వెజ్ అయినా మనం వండుతున్నప్పుడు నీరు వస్తూ ఉంటుంది. సో ఆ నీరు అంతా కూడా మనకి ఇంకిపోవాలి. సో ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ మటన్ ముక్కలకి అంతా పట్టాలి కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఈ టొమాటోస్ని మనం దీనిలో వేసుకోవాలి. సో టొమాటోస్లో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలి. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 4 విజిల్స్ పెట్టుకుందాము. సో మటన్ బట్టి మనం 4 కాకపోతే 5, 6 కూడా విజిల్స్ పెట్టుకోవచ్చండి. సో విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ బాగా వాటర్గా ఉంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఇక్కడ మటన్ కనుక ఉడకలేదంటే కనుక మీరు ఇంకొక 2-3 విజిల్స్ పెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉంది కాబట్టి ఇదంతా మనకి ఇంకాలి కాబట్టి నేను లిడ్ పెట్టుకున్నాను అంతే. చూడండి, ఆల్మోస్ట్ మనకంతా వాటర్ అంతా ఇంకింది, అలాగే కొంచెం ముక్క కూడా మనకి ఉడికిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకొంచెం మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి కాబట్టి నేను ఇంకొకసారి మళ్ళీ ఒక 10 నిమిషాలు నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టాను, జస్ట్ మూత పెట్టాను అంతే. చూడు, ఇప్పుడు మనకి బాగా దగ్గరికి వచ్చేసింది ఈ గ్రేవీ అంతా. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ నేను గరం మసాలా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేసింది. అలాంటప్పుడు మనము గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ని పక్కన పెట్టేసి ఒక మూకుడు పెట్టుకొని దీన్ని కూడా మళ్ళీ మనం తాలింపు వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది, ఎందుకంటే ఓన్లీ మనకి తాలింపు గింజలు వేగడానికి మాత్రమే ఇక్కడ మనము ఆయిల్ని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ ఆయిల్లో మనము తాలింపు గింజలు, అలాగే జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని
బాగా వేయించుకున్నాక, అలాగే ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర గార్నిష్ చేస్తాం కదా, కానీ నేను ఇక్కడ వేసేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీరని కూడా కట్ చేసి, ఇప్పుడు కొత్తిమీర అంతా బాగా వేగిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ గ్రేవీగా ఉన్న కర్రీని మనం తీసుకొని తాలింపు వేసుకోవాలి. అంతే, అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేసుకున్నాక మరొక 5 నిమిషాలు మనం అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి తాలింపు ఫ్లేవర్ అంతా కూడా ఈ మటన్కి చక్కగా పడుతుంది. సో ట్రై చేయండి. ఒకవేళ మీరు కాళహస్తి కానీ, తిరుపతి కానీ, నెల్లూరు, చిత్తూరు అటు వెళ్ళినట్టయితే కనుక అక్కడ అందరూ కూడా ఈ నాన్ వెజ్ని కూడా వాళ్ళు ఇలా తాలింపు వేసుకుంటారు. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. లేదు మాకు ఇష్టం లేదు తాలింపు అంటే కనుక మీరు అలా కొంచెం సేపు ఉడికించుకొని తీసేసుకోవచ్చు. చూడండి, మనకి గ్రేవీ కూడా చాలా దగ్గరకు వచ్చేసింది. ఇది చాలా అన్నం కలుస్తుంది. మనం కొంచెం కూర వేసుకుంటే మనకి చాలా అన్నం కలుస్తుంది. సో సూపర్గా ఉంది కదండి గ్రేవీ. ఇలా ఒక 5 to 10 నిమిషాలు ఉంచుకున్నప్పుడు మనకేమవుతుందంటే కొంచెం వాటర్ కానీ ఏదైనా ఉంటే మాత్రం అంతా ఇంకిపోయి మనకి ఇలా చూడండి ఆయిల్ మనకి సపరేట్ అయిపోతుంది కదా. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం హ్యాపీగా వేడి వేడి అన్నంలో కనుక ఈ గ్రేవీని కనుక కలుపుకొని తింటే వావ్, ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో నేను చెప్పిన ప్రొసీజర్ అలానే ఫాలో అవ్వండి. మటన్ ఒకవేళ మీకు ఉడకలేదంటే కనుక విజిల్స్ మళ్ళీ పెట్టుకోండి, కానీ సేమ్ ప్రొసీజర్ ఇలాగే ఫాలో అవ్వమని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ నైస్ టైమ్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను కీమా ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంది. సో నేను చెప్పిన ప్రొసీజర్ సేమ్గా మీరు ఫాలో అయితే కనుక సేమ్ టేస్ట్ సూపర్గా మీరు చేసుకోగలరు. సో చూసేద్దామా ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకున్నాను 1/2 kg కీమా. ఇది నేను శుభ్రంగా కడిగేసాను దాన్ని. అలాగే ఈ కీమాకి నేను ఇక్కడ తీసుకున్నాను 2 ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్. సో ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ప్యాన్ పెట్టేసుకొని, నేనైతే ఇక్కడ వీడియో మిస్ అయిపోయింది ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్యాన్లో కీమా వేసుకొని దానిలో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనం ఉడకపెట్టుకున్నప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తాయి. అలా బయటకు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కీమాకంతా పట్టాలి కదండి, అందుకని దీన్ని బాగా కలుపుకోవాలి మనము. దానిలోనే చూడండి వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ అంతా మనకి ఇంకిపోయింది. ఇంకా కొంచెం ఉంది వాటర్, అదంతా కూడా మనకి ఇంకిపోవాలి. సో అలా కాసేపు మనం ఉడికించుకుంటూ ఉన్నప్పుడు వాటర్ అంతా కొంచెం ఇంకిపోతూ ఉన్నప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనము విజిల్ పెట్టేద్దాము. సో మీరు చూసుకోండి, చక్కగా మనకి కీమా ఉడికేలాగా విజిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 4 విజిల్స్ ఫస్ట్ పెడుతున్నాను. సో ఆఫ్టర్ 4 విజిల్స్ ఒకసారి ఓపెన్ చేస్తే మనకి కీమా బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు ఆ కీమా తీసి నేను వేరే ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఒక 2 లవంగాలు, ఒక 2 చెక్క, అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు, బే లీఫ్ వేసి అవి కొంచెం వేయించుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక నేను చెప్పాను కదండి ఆనియన్స్ కట్ చేసుకోవాలని, ఆనియన్స్, టొమాటో, సో పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను.
సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా తొందరగా మనకి ఫ్రై అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ పసుపు ఒక స్పూన్, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి మనకి చక్కగా మగ్గిపోతాయి. ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట ఈ పసుపుకి ఉప్పుకి. సో అవి రెండు వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆనియన్స్ని బాగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఆనియన్స్ మొత్తం పడుతుంది కాబట్టి ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా టేస్టీ కీమా. చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ బాగా మనకి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకుంటాను బాగా. సో ఆనియన్స్ బాగా మనకి ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కొంచెంసేపు మనం లిడ్ మూత పెట్టుకుందాము. ఇంకేమైనా మనకి వాటర్ ఉంటే అవి కూడా మనకి ఇంకిపోవాలి కాబట్టి కాసేపు నేను ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టేశాను. ఇప్పుడు చూస్తే మొత్తం మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకెక్కడ మనకి వాటర్ కానీ ఏమీ లేదు. సో బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ టొమాటోలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ టొమాటోలో ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా స్మాష్ అయిపోవాలి. సో టొమాటోని బాగా మనం స్మాష్ చేసేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకుని మనము ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే మనకి టొమాటోస్లో ఉన్న వాటర్ కూడా మనకి చక్కగా ఇంకిపోయింది. బాగా మనకి ముక్క కూడా మెత్తగా అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంటే ఇది మనం ఇలా చేసుకుని మనకి ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. టొమాటోస్ చాలామంది వేసుకోరు, బట్ అదేంటంటే అది మన ఇష్టం. ఒకవేళ మీరు టొమాటో కావాలంటే టొమాటో వేసుకోండి, టొమాటో వద్దనుకుంటే ఇప్పుడు ఆనియన్స్ మాత్రమే వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను పక్కన పెట్టేశాను కదండి ఈ కీమాని. ఇప్పుడు దీన్ని మనం దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం బాగా కలుపుకుందాము. ఇందాక నేను 4 విజిల్స్ కదండి పెట్టాను. ఇప్పుడు ఇంకొక 2 విజిల్స్ కనుక పెడితే మనకి కీమా ఇంకా బాగా మనకి ఉడికిపోతుంది. సో అందుకని ఏం చేశానంటే నేను కొంచెంసేపు కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ పెట్టేశాను. టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి మనకి ఎలా ఉందో. సో చూసారా బాగా ఉడికిపోయింది మనకి ఇక్కడ కీమా, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము సూపర్గా ఉందండి, ఇక్కడ బాగా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు నా స్టైల్ చూడండి ఇక్కడ, అంటే నా స్టైల్ అని కాదులేండి, యాక్చువల్లీ రాయలసీమ అటు పక్కన వాళ్ళు ఏ కూరైనా సరే వాళ్ళు తాలింపు వేస్తారు. చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా అక్కడ వాళ్ళు తాలింపు వేస్తారు. సో నేను రాయలసీమ కోడల్ని, సో మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసాను. నాకు కొంచెం కొత్తగా అనిపించింది, ఇదేంటి చికెన్ని మటన్ని కూడా తాలింపు వేస్తారా అని అనుకున్నాను. బట్ ఏంటంటే ఆ టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. అందుకే ఒకవేళ ఎవరికైనా తెలియదేమో అని చెప్పేసి నేను ఇదిలా మీకు చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఓకే, బట్ ఒకసారి ట్రై అయితే చేయండి, ట్రైల్ అయితే వేయాలి కదండి. సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, అలాగే తాలింపు గింజలు వేసాను, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఇవి బాగా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు. సో కరివేపాకు వేసుకున్నాక మనం చక్కగా దాన్ని వేపుకోవాలి. కానీ తాలింపు వేస్తే ఆ టేస్ట్ భలే ఉంటుందండి అది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో కరివేపాకు అయితే ఎక్కువ వేసాను నేను. ఇప్పుడు మనం ఈ టొమాటోతో వేసిన ఈ కీమాని
ఈ తాలింపులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా మనకి బాగా మగ్గిపోతుంది. ఇక దీనిలో మనకి ఏమాత్రం వాటర్ కానీ ఏమి ఉండకూడదు, బాగా వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ మనకి వాటర్ కానీ ఏది లేదు. ఇక మనకి కీమా బాగా ఫ్రై అయిపోయింది టొమాటోతో, చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను 1/2 kg కీమా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ నేను ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మనకి మసాలా అంతా పట్టాలి కదండి మన కీమాకంతా. ఇప్పుడు ఫైనల్ టచ్అప్ నేను మీకు ఇస్తున్నాను. అదేంటంటే ఒక 5-6 ఎండుమిర్చిని వేయించుకున్నాను నేను అక్కడ పక్కన. అక్కడ చూడండి, పక్కన మీకు సైడ్లో అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ పొయ్యి పెట్టాను పక్కన. సో అక్కడ నేను ఎండుమిర్చి వేస్తున్నాను. వేయించుకున్నాక దాంతో పాటుగా మనకి కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా మనం దానిలో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. సో ఫైనల్ టచ్అప్ ఏంటంటే కీమాకి ఇది వేయటం వల్ల ఎంతో ఫ్లేవర్ అలాగే ఎంతో టేస్ట్గా ఉంటుందండి. చూసారా, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు అక్కడ మనకి అరోమా. చాలా చాలా బాగుంటుంది, మనకి గ్రేవీకి గ్రేవీలా ఉంటుంది చెక్క తింటుంటే. అలాగే టేస్ట్ ఫ్లేవర్కి ఫ్లేవరు. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో యమ్మీ యమ్మీ కీమా ఫ్రై మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. సో మీ కామెంట్ అంటే నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, వావ్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. అయిపోయిందండి టేస్టీ కీమా ఫ్రై. ఎంజాయ్ చేయండి మీరు కూడా. రేపు సండే చేసుకున్నాక మీ కామెంట్ అంటే నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, చాలా బాగుంది కదండి మటన్ గ్రేవీ ఇంకా కీమా ఫ్రై. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ అందరికీ కూడా నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, సీ యూ. సో ఫ్రెండ్స్, చాలా బాగుంది కదండి మటన్ గ్రేవీ ఇంకా కీమా ఫ్రై. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ అందరికీ కూడా నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, సీ యూ.